నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు మా ట్రిప్ లో లాస్ట్ డే అరుణాచలంకి వచ్చాము. మేము నైట్ 8 or 8:30కి అరుణాచలం రీచ్ అయిపోయాం. అక్కడికి వెళ్ళాక రూమ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఎక్కడ కూడా దొరకలేదు రూమ్ మాకు. అసలు టోటల్ అన్ని ఫిల్ అయిపోయాయంట. బికాస్ ఆ రోజు వచ్చేసి పౌర్ణమి కాబట్టి. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ వచ్చేసి పౌర్ణమి రోజు చేస్తే మోక్షం అంట, అందుకే ఆ రోజు అంతమంది ఉన్నారనుకుంటా. సో ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. డిన్నర్ చేసేసాక వెళ్దాం అనుకున్నాం టెంపుల్ సైడ్, బట్ అక్కడ చాలా దూరంలోనే కార్స్ అన్ని ఆపేశారు. ఏ వెహికల్ కూడా వెళ్ళనివ్వట్లేదు, ఓన్లీ ఒక ఆటోస్ ని తప్ప. అక్కడే కార్ పార్క్ చేసి ఒక ఆటో తీసుకొని వెళ్ళాము. ఇక్కడ కూడా పర్ హెడ్ 400 to 500 చార్జ్ చేశారు. టెంపుల్ ఇంకా 1 kilometer ఉంది అన్నప్పుడు దింపేశారు ఆటో అయినా. మేము ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ అక్కడ కర్పూరం వెలిగించాం, కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. టోటల్ 14 kilometers ఉంది గిరి ప్రదక్షిణ. ఆ రోజు చాలా అంటే చాలా మంది జనాలు ఉండే అక్కడ. ఎంత అంటే 10 కంటే ఎక్కువ అనుకుంటా, 10 lakhs people అలా ఉండే అనుకుంటారు. సో ప్లీజ్ ఇగ్నోర్ అవర్ టైర్డ్ ఫేసెస్. అలా టైర్డ్ అయిపోయాం మేము జర్నీ వల్ల. పౌర్ణమి రోజే నడవాలనుకున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోలేదు. జర్నీ అవ్వగానే నడవడం. చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి తప్పిపోయే ఛాన్సెస్ ఎక్కువమే. జోడీస్ లాగా పట్టుకొని నడుస్తున్నాం. నేను శశి ఒక జోడి, అత్తయ్య పెద్దమ్మ ఒక జోడి. కానీ పాపం నవీన్ కి జోడి లేకుండే. సో నవీన్ ని అత్తయ్య వాళ్ళ వెనుక పెట్టాం, వాళ్ళని చూసుకుంటాడని. ఇంకా నవీన్ తో ఆడుకుంది పెద్దమ్మ, నీకు జోడి లేదని ఫీల్ అవుతున్నావా, వాళ్ళని చూడు అని చెప్పి. అరుణాచలం కి మనలాగే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారు. చెల్లి తమిళ్ వాళ్ళు తిరువన్నామలై అంటారు ఈ ప్లేస్ ని, బట్ మన తెలుగు స్టేట్స్ వాళ్ళు అరుణాచలం అంటారు. సో గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. అక్కడ టెంపుల్స్ ఉంటాయి. సో ఏ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ ఆ టెంపుల్ వరకు వస్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. గిరి ప్రదక్షిణ అనేది రమణ మహర్షి స్టార్ట్ చేశారంట. సో అప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ. ఎక్కువ మంది రమణ మహర్షి ఆశ్రమం నుంచే స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ అనేది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ మిడిల్ లో మనకి శివలింగాలు ఉంటాయి, అవన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. 2 kilometers ఒకసారి ఇలాంటి బోట్స్ ఉంటాయి. అక్కడ చూసారు కదా, అలా 8 temples ఉంటాయి. ఆ 8 temples ని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు దర్శనానికి చాలా మంది ఉన్నారంటే బయట నుంచి కూడా మొక్కుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ లో చూపిస్తారు మనం ఎక్కడ ఉన్నామని. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇంకెంతసేపు వెళ్ళాలి, ఇంకెంత దూరం ఉంది అని. అవునండి, గూగుల్లో మంచితనం అని టైప్ కొడితే మావాడి పేరే కనిపిస్తుందండి మీకు. 5 kilometers అయింది ఇప్పటి వరకు. 5 అనుకుంటా. స్టెప్స్ కి 6.5 kilometers. 20 స్టెప్స్ కి 13 kilometers. 20 kilometers కావాలా, 20 స్టెప్స్ కావాలా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. కమలాసన్ పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మేము ఎక్కడ ఉన్నాం అనేది. మాది ఆల్రెడీ 4 temples అయిపోయాయి. బయట నుంచే దర్శనం చేసుకున్నాం, బికాస్ అక్కడ చాలా అంటే చాలా జనాలు ఉండే, వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఇప్పటి వరకు 5 kilometers నడిచినాం, ఇంకా 9 kilometers ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. మేము వెళ్తానే ఉన్నాం, వెనుక నుంచి యాడ్ అయ్యే వాళ్ళు యాడ్ అవుతూనే ఉన్నారు. సో నేను 5 kilometers బాగానే నడిచాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు లెగ్ పెయిన్స్. సో ఇక్కడ మసాజర్స్ ఇంకా అవి ఉంటాయి, అవి పెట్టించుకున్నాం. అడ్డపొట్టు శంకరుడా, పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా. 11 వరకు అయితే వచ్చినాం.
చూసారు కదా నేను ఎంత టైర్డ్ అయిపోయానో. 11th వరకు వచ్చాము, 11 కిలోమీటర్స్ వరకు. ఇప్పటికే నాకు లెగ్ పెయిన్స్, కళ్ళు తిరగడం, నిద్ర 3 స్టార్ట్ అయిపోయాయి. ఎందుకో తెలియదు, అందరికంటే ఎక్కువ సిక్ నేనే అయ్యాను ఈ ట్రిప్ మొత్తంలో. వెళ్ళామంటే మనకు టైం టు టైం ఫుడ్ ఉండదు, ఇంకా స్లీప్ ఉండదు కాబట్టి సో నాకు అస్సలు హెల్త్ బాగాలేకుండే. అయిపోయింది గైస్, వచ్చేసినాం. 13 ఇది ఎంత వచ్చేది 13th, 12th ఉన్నాం గైస్ లాస్ట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 3 కిలోమీటర్స్ ఉందనగా ఆగిపోయాం మేము. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి మేము ఆటోలో వస్తామని అక్కడికి ఆగిపోతాం అనుకున్నాం. బట్ ఎలాగో అలా ఓపిక చేసుకొని ఇంకా నడవటం స్టార్ట్ చేసాం. ఫీల్ అయిపోయిందంట మేము గిరి ప్రదక్షిణ చేయలేకపోతున్నాం. ఇంకా పెద్దమ్మ ముందే రీచ్ అయ్యారు మాకంటే. గుడి ముందు నిలబడి ఇలా మొక్కుకున్నారు. ఇలా అయినా ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేటట్టు చూడమని శివయ్యని మొక్కుకున్నారంట. అలా మొక్కుకోగానే మేము కాల్ చేసి చెప్పామంట మేము వస్తున్నాము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తున్నాం అని తెలిసాక అత్తయ్య హ్యాపీ ఫీల్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయారంట. ఇదంతా అత్తయ్య చెప్పారు దర్శనాన్ని నుంచి వచ్చాక. సో గాయస్ నిజంగా శివయ్య ఉన్నారు గాయస్ అక్కడ. మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం గానీ అక్కడ దర్శనానికి వెళ్ళలేకపోయాం. బికాస్ అక్కడ చాలా మంది జనాలు ఉంటే. ఇంకోటి ఏంటంటే నేను చాలా సిక్ అయిపోయాను. ఇక్కడ అంతా పాజిటివ్ సైడే చూపించాను, నేను ఎంత సిక్ అయ్యానో అదేం చూపించలేదు. ఈ వీడియోస్ కూడా నేను అక్కడిక్కడే తీసాను, ఎక్కువ క్లిప్స్ కూడా లేవు. నోరిగా ఉండిపోద్ది తీసుకో వీడియోస్ అని మా వాళ్ళు చెప్తే కొంచెం ఓపిక చేసుకొని వీడియోస్ తీసాను. మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ 13.5 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా 500 మీటర్స్ వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది. యాక్చువల్లీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రాపర్గా రెస్ట్ లేకుండా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అంటే ముందు రోజు తిరుపతిలో దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాం. లాస్ట్ వీడియోలో చూపించినట్టు తిరుపతి నుంచి కాణిపాకంకి స్టార్ట్ అయ్యాం. కాణిపాకంలో దర్శనం చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. అలా ఏమైందంటే మాకు కంప్లీట్ గా రెస్ట్ లేకుండా ఇప్పటికీ అరుణాచలం వచ్చాక రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాం. బట్ మాకు రూమ్స్ గాయస్ అత్తయ్య వాళ్ళు దర్శనానికి వెళ్ళారని చెప్పాను కదా. వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. వాళ్ళు అప్పుడు వెళ్తే ఆఫ్టర్నూన్ 11 o'clockకి బయటకు వచ్చారు. సో ఆలోచించండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా నేను వెళ్తే ఇంకెంత సిక్ అయిపోయేదాన్ని. మాలాగా మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దని చెప్తున్నాను. యాక్చువల్లీ మీరు మాలాగే గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేయాలనుకుంటే ముందు అసలు ఏం ప్లాన్స్ పెట్టుకోకండి తిరుపతి అలా. రేపు పౌర్ణమి అన్నప్పుడు ముందు రోజే వచ్చి 1 day ఇక్కడ స్టే చేయండి. స్టే చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. గిరి ప్రదక్షిణ వచ్చేసి ఆఫ్టర్నూన్ అలా అస్సలు స్టార్ట్ చేయకండి. మనం చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి కొంచెం చూసుకొని ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఎండ అలా ఏం తగలకుండా ఉంటుంది. ప్రదక్షిణ మొత్తం అయిపోయాక మళ్ళీ అక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ రెస్ట్ తీసుకోండి. కాసేపు బాగా రెస్ట్ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్ళండి. అలా ఏమవుతుందంటే ఇంకా మీరు అలసిపోకుండా ఉంటారు. ఇంకా దర్శనం కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఇలాగ చేస్తే మాలాగా ఎవరికి అవ్వకుండా ఉంటుందని ముందే చెప్తున్నాను మీకు. మీరు కనుక వెళ్తే ఈ టిప్స్ పాటించండి. యాక్చువల్లీ మేము అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. పాండిచేరి, చెన్నై ఇవన్నీ దగ్గరే ఉంటాయి. బట్ మేము అలసిపోవటం వల్ల అవేవి కవర్ చేయలేకపోయాం. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం రా బాబు అన్నట్టుండే నా పరిస్థితి అయితే. సో యా గైస్ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో గైస్ మా గిరి ప్రదక్షిణ అయిపోయినప్పటి నుంచి నేనేం వీడియో తీసుకోలేదు. సో మేము అదే రోజు స్టార్ట్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ డే హైదరాబాద్ రీచ్ అయిపోయాం. సో గైస్ ఈ వీడియోకి అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. గైస్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది వీడియోస్ చేయడానికి. కనుక ఈ
వీడియో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. బాయ్ గైస్.